పిల్లలకి రెగ్యులర్గా సిరప్స్ వాడుతున్నారా? ముఖ్యంగా కఫ్, కోల్డ్, ఫీవర్కి డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ఎక్కువ కాలం సిరప్స్ వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. సిరప్స్ని చాలా కాలం యూజ్ చేయడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా కఫ్ సిరప్ని చాలా కాలం యూజ్ చేయడం వల్ల పిల్లలలో డైజెస్టివ్ ఇష్యూస్ మరియు గుండెకు సంబంధించిన రోగాలు ఎర్లీగా రావడం జరుగుతుంది. అలాగే నర్వస్ సిస్టమ్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. తొందరగా కోపం రావడం, చిరాకు పడడం, ఇరిటబిలిటీ అధికంగా పెరగడం పిల్లల్లో గమనిస్తాము. కొందరిలో చర్మ రోగాలు, దద్దుర్లు, స్కిన్ డ్రైనెస్ వంటి వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సిరప్స్లో ఉండే పారాసిటమాల్, యాంటీహిస్టమిన్ కిడ్నీ మరియు లివర్ డిసార్డర్స్కి దారితీస్తుంది. సిరప్స్లో ఉండే హై షుగర్స్ వల్ల పిల్లల బరువు పెరగడం, అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పిల్లల్లో మెడిసిన్ డోసేజ్ని కేవలం వారి యొక్క వెయిట్ మరియు ఏజ్ని కన్సిడర్ చేశాకే ఇవ్వడం జరుగుతుంది. వీటిని కన్సిడర్ చేయకుండా ఇచ్చే మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ త్వరగా రావడం, అలాగే ఇమ్యూనిటీ అనేది వీక్ అవ్వడం జరుగుతుంది. పిల్లల్లో హోమియోపతి మెడిసిన్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరగదు. త్వరగా రికవర్ అవ్వడం, వారి యొక్క ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మరిన్ని వివరాల కోసం ప్లీజ్ డూ ఫాలో, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మోక్ష హోమియో.